ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా ద్రవ్యం గురించి తెలుసుకుందాం. మరి ద్రవ్యం అనేది మీ అందరికీ తెలుసు. దీనివల్ల మన జీవితం ఎంతో బాగుంటుంది. ద్రవ్యం అనేది లేకపోతే దుర్భరం అయిపోతుంది. మరి ఇలాంటి ద్రవ్యం ఏ విధంగా స్టార్ట్ అయింది, మరి దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ద్రవ్యం పాత్ర ఎకనామిక్స్లో అర్థశాస్త్రంలో ఏ విధంగా ఉంది, దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్. ద్రవ్యం పరిచయం. ఆర్థిక వ్యవస్థలో మానవుని దైనందిన వ్యవహారాలలో ప్రముఖ పాత్ర పోషించున్నది ద్రవ్యం. ధరలు, ఉపయోగిత స్థాయి, అదేవిధంగా ఉత్పత్తి, ఆదాయ పంపిణీ, వినియోగం, వినిమయం మొదలైన చరరాశులకు ద్రవ్యానికి అవినాభావ సంబంధం ఉంది. ప్రభుత్వం అనుసరించే ద్రవ్య విధానం ఆర్థిక వ్యవస్థలోని వివిధ ఆర్థిక కార్యకలాపాలను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అంటే ఏంటి? ఆర్థిక వ్యవస్థలో అంటే సమాజంలో మనకు ఏది కావాలన్నా మన దైనందిన వ్యవహారాలు తీర్చుకోవడానికి డబ్బు అనేది అవసరం. ఆ డబ్బునే ఎకనామిక్స్ పరిభాషలో, అర్థశాస్త్ర పరిభాషలో ద్రవ్యం అని పిలుస్తున్నాం. ధరలు, ఉపయోగిత స్థాయి, ఉత్పత్తి, ఆదాయ పంపిణీ, వినియోగం, వినిమయం అంటే కొనుగోలు, అమ్మకాలు, మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం, ధర, దానికి అన్నింటికీ కూడా ద్రవ్యం అంటే డబ్బు అనేది అవసరం. ప్రభుత్వం అనుసరించే ద్రవ్య విధానం అంటే అది ఏ విధంగా అనుసరిస్తుంది, దేనికి ఎంత ఖర్చు చేయాలి, ఏ విధంగా ద్రవ్యాన్ని పొందేటట్లుగా చూసుకోవాలి అనేది ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది. ద్రవ్యం యొక్క ప్రభావం అనేది చాలా ఉంటుంది. వస్తు మార్పిడి విధానం. మరి ద్రవ్యం అనేది వాడుకలోనికి రాకముందు వస్తు మార్పిడి విధానం అమల్లో ఉండేది. అయితే అప్పుడు జనాభా పరిమితంగా ఉండి వ్యక్తుల కోరికలు సాధారణ స్థాయిలో ఉండేవి. ఈ విధానంలో వ్యక్తులు వస్తువులకు బదులుగా వస్తువులను వినిమయంగా పొందేవారు. అంటే ఒక వస్తువు, ఇప్పుడు నాకు ఈ పెన్ను వేరే వాళ్ళకి అవసరం ఉంది, ఈ పెన్నును వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఇంకేదైనా నాకు అవసరం ఉన్న వస్తువును తీసుకోవడం, ఈ విధంగా వస్తు మార్పిడి పద్ధతి అనేది జరిగేది. ఏ వ్యక్తికి తనకు అవసరమైన వస్తువులన్నింటినీ తానే ఉత్పత్తి చేసుకోలేనందువల్ల తాను ఉత్పత్తి చేసిన వస్తువులను తనకు కావలసిన అవసరమైన వస్తువులతో మార్పిడి చేసుకునేవాడు. ఉదాహరణ, వరి పండించే వ్యక్తి వస్త్రాలు నేసే వ్యక్తికి వరిని ఇచ్చి వస్త్రాన్ని పొందేవాడు. ఇలాంటి మార్పిడిని ప్రధాన కారణం మానవుల అవసరాలు. ఇలాంటి మార్పులు జరగాలి అంటే మరి మానవుల అవసరాలు అనేది ఉంటేనే మార్పిడి అనేది అయితే మరి దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలో అవసరాలు వస్తు మార్పిడి విధానానికి దారితీశాయి. ఆర్థిక కార్యకలాపాలు పరిమితంగా ఉండి వ్యక్తుల కోరికలు సాధారణంగా ఉన్నంత వరకు ఈ విధానం కొనసాగింది. జనాభా పెరిగి కోరికలను మార్పులు సంభవించి వర్తక వాణిజ్య వ్యాపారాలు పెరగడంతో ఈ విధానం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విధానంతో ఉత్పన్నమైన సమస్యలు ఏంటి, మరి దీనివల్ల ఏం ప్రాబ్లం ఫేస్ చేశారనే చూద్దాం. కోరికల పరస్పర సమన్వయ లోపం. అంటే నాకు ఉన్న కోరికకు ఎదుటి వ్యక్తి దగ్గర అది ఉండాలనే లేదు. అంటే వస్తు మార్పిడి విధానం సాఫీగా జరగాలంటే ఇరు పక్షాల వారి కోరికలలో సమన్వయం కుదరాలి. వరి పండించే వ్యక్తి వస్త్రం పట్ల అవసరం, వస్త్రం నేసే వ్యక్తికి వరి అవసరం ఏకకాలంలో కలగాలి. అలాగైతేనే వినిమయం లేదా మార్పిడికి అవకాశం అనేది ఉంటుంది. ఇరువురి కోరికలలో సమన్వయం కుదరకపోతే మార్పిడి అసాధ్యమవుతుంది. అదేవిధంగా సంపద నిల్వ చేయడంలో ఇబ్బంది. మార్పిడికి ఉపయోగించే అన్ని వస్తువులను నిల్వ ఉంచే అవకాశం ఉండదు. కారణం, కొన్ని రకాల వస్తువులను నిల్వ ఉంచడం వల్ల అవి పాడైపోయే అవకాశం ఉంది. కాలం గడిచే కొద్దీ ఇలాంటి వస్తువుల విలువ క్షీణించడం, కొన్నిసార్లు నశించడం జరగవచ్చు. ఉదాహరణకు పశువులు, కూరగాయలు, ఆహార ధాన్యాలు మొదలైనవి. వస్తువుల అవిభాజ్యత అంటే ఇప్పుడు మా దగ్గర ఆవు ఉందనుకోండి, మిగతా వారి దగ్గర ధాన్యం ఉంది. నేను ఈ ఆవునిచ్చేసి ధాన్యాన్ని తీసుకుందాం, కొంతవరకు 1 కిలో ధాన్యాన్ని తీసుకుందాం అంటే దాన్ని సగం వరకు కట్ చేయడము, ఇవ్వడము ఇలాంటివి అనేటివి జరగకపోయేవి. కొన్ని వస్తువులను విభజించడం వల్ల వాటి విలువ క్షీణించవచ్చు లేదా పూర్తిగా నశించవచ్చు. ఉదాహరణకు పశువులు, పనిముట్లు, యంత్రాలు ఇలాంటి వాటి విషయంలో విభజించడానికి వీలు పడదు. అందువల్ల మార్పిడి అనేది సాధ్యం కాదు. విలువను నిర్ణయించే కొలమానం లేకపోవడం. వస్తు మార్పిడి విధానంలో వస్తువుల విలువలను ఇతర వస్తువుల విలువలో చెప్పవలసి ఉంటుంది. వస్తువుల విలువలను ఖచ్చితంగా కొలిచే కొలమాన సాధనం లేకపోవడం వల్ల
ఈ విధానాన్ని అమలు చేయడం ఎంతో కష్టమవుతుంది. వాయిదా చెల్లింపులలో ఇబ్బంది. ఆర్థిక వ్యవస్థలో రుణాలు ఇవ్వడం పుచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే వస్తు వినిమయంలో ఏ రకమైన చెల్లింపులు కష్టసాధ్యం. ఈ రకమైన చెల్లింపులు అనేటివి కష్టసాధ్యం. సేవల మార్పిడికి అవకాశం లేదు. విలువలను కొలిచే సాధనం లేకపోవడం వల్ల సేవల విలువలను వస్తు రూపంలో చెప్పడానికి వీలు ఉండదు. డాక్టరు, టీచరు, లాయర్ల సేవలు. ద్రవ్యం పరిణామ క్రమం. మరి ఏ విధంగా ఈ ద్రవ్యం అనేది మార్కెట్లోకి వచ్చిందో చూద్దాం ఒకసారి. ద్రవ్యం అనే పదం మనీ అంటే మానెట అనే లాటిన్ పదం నుండి వచ్చింది. రోమన్ దేవత మానెట ఆలయంలో నాణ్యాలు ముద్రించేవారు. ద్రవ్య పరిణామ క్రమంలోని దశలు. వస్తురూప ద్రవ్యం, లోహ ద్రవ్యం అంటే బంగారం, వెండి, రాగి, నికెల్ నాణేలు రావడం జరిగింది. కాగితపు ద్రవ్యం, కరెన్సీ నోట్లు వచ్చాయి. పరపతి ద్రవ్యం, బ్యాంకు డిపాజిట్లు, చెక్స్ వచ్చాయి. సమీప ద్రవ్యం, ట్రెజరీ బిల్లులు, బాండ్లు వచ్చాయి. ద్రవ్యం నిర్వచనాలు. ఈ మధ్యకాలంలో అయితే ఫోన్పేలు, గూగుల్ పేలు ఇలాంటి పే కూడా వచ్చేసినాయి ద్రవ్యం కారణం. ద్రవ్యం నిర్వచనాలు. వస్తు మార్పిడి విధానంలోని ఇబ్బందులను తొలగించడానికి ద్రవ్యాన్ని చలామణికి తీసుకురావడం జరిగింది. అర్థశాస్త్రవేత్తలు ద్రవ్యాన్ని అనేక విధాలుగా నిర్వహించడం జరిగింది. ద్రవ్య విధులు, ప్రాథమిక విధులు, ద్వితీయ శ్రేణి విధులు, అనుషంగిక విధులు. మరేమున్నాయి ప్రాథమిక విధులు? వినిమయ మాధ్యమం, విలువల కొలమానం, విలువ బదిలీ. ద్వితీయ శ్రేణి విధులు ఏంటంటే విలువల విధి, వాయిదాల చెల్లింపుల పరిమాణం. అనుషంగిక విధులు అంటే జాతీయ ఆదాయ మదింపు, పంపిణీ, ఉపాంత ప్రయోజన ఉత్పాదకాల సమనీకరణ. పరపతి వ్యవస్థకు మూలం, ద్రవ్యత్వం ఆపాదించడం. ఈ విధంగా ప్రాథమిక విధులు అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. వినిమయ మాధ్యమం అంటే దీన్ని ఏ విధంగా అయినా కానీ ఉపయోగించుకోవచ్చు. ద్రవ్యం నిర్వహించే విధులలో ముఖ్యమైన వినిమయ మాధ్యమం. ద్రవ్యం వినిమయ మాధ్యమంగా పనిచేయడం వల్ల అమ్మకాలు, కొనుగోలు అనేటివి చాలా సులభంగా మారాయి. ప్రతి వస్తువు విలువ ద్రవ్యం రూపంలో చెప్పడం వల్ల ధర ఏర్పడి వ్యక్తులు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ వస్తువునైనా కొనుగోలు చేసే వీలు కలుగుతుంది. ద్రవ్యం వినిమయ మాధ్యమంగా పనిచేయడం వల్ల ద్రవ్యంతో నడిపే వ్యవహారాల సంఖ్య పెరిగింది. మరి ద్రవ్యం వినిమయ సాధనంగా సాధారణంగా అందరూ అంగీకరించేది. అంతేగాక విలువల కొలమానంగా, విలువల నిధిగా ఉపయోగపడేది అని క్రౌథర్ నిర్వహించారు. రాబర్ట్సన్ అభిప్రాయంలో ద్రవ్యం వస్తు క్రయ విక్రయ చెల్లింపులలో, ఇతర వ్యవహారాల పరిష్కారాలలో అధికంగా జనామోదం పొందింది. దేనికైతే సర్వజనామోదం కలిగి ఉన్నదో అదే ద్రవ్యం అని సెలిగ్మన్. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ముగ్గురి గురించి ఒకసారి చూద్దాం. క్రౌథర్ ధర అనుంది. ఇక్కడ కూడా ద్రవ్యం వినిమయ సాధనంగా సాధారణంగా అందరూ ధర గురించి అందరూ క్రౌడ్గా ఉన్న ప్రజలు అని గుర్తుపెట్టుకోండి, అంగీకరించేది అని అన్నాడు కాబట్టి క్రౌథర్. రాబర్ట్సన్ ఎవరి కొడుకైనా రాబర్ట్ వాళ్ళ కొడుకు అని గుర్తుపెట్టుకోండి. వస్తు క్రయ విక్రయ చెల్లింపులలో, ఇతర వ్యవహారాల పరిష్కారాలలో జనామోదం పొందాలి. రాబర్ట్సన్ ఏది చేసినా కానీ, సన్ ఏది చేసినా మనకి ఇష్టమే కాబట్టి జనామోదం పొంది ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సెలిగ్మన్, ఈ మన్ ఏం చెప్పాడు? దేనికైతే సర్వజనామోదం పొందుతుందో, కలిగి ఉన్నదో అదే ద్రవ్యం అన్నాడు. షార్ట్కట్గా ఉంది సెలిగ్మన్, సింపుల్గా ఉంది, ఈ మ్యాన్ చెప్పింది అని గుర్తుపెట్టుకోండి. జేఎం కీన్స్ అభిప్రాయంలో దేనిని చెల్లించడం వల్ల రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాలు పరిష్కారం అవుతాయో, దేనిని సాధారణ కొనుగోలు శక్తిగా నిల్వ చేయమవుతుందో అదే ద్రవ్యం అని అన్నాడు. అంటే ఒప్పందాలు, ధర ఒప్పందాలు ఎట్లయితే పరిష్కారం అవుతాయో దాన్నే జేఎం కీన్స్ గారు తెలపడం జరిగింది. ద్రవ్యాన్ని సాధారణంగా ఒక యూనిట్ రూపంలో వ్యక్తపరచడం జరుగుతుంది. భారతదేశంలో రూపాయి, అమెరికాలో డాలర్, యూకేలో పౌండ్ స్టెర్లింగ్, జపాన్లో ఎన్, యూరోపియన్ దేశాల్లో యూరో, అంతేకాకుండా రష్యాలో రూబుల్. ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేర్లతో పిలవడం జరిగింది. కాబట్టి కొన్ని పేర్లను ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఉన్న దేశాలకి ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకోవడం పక్క. ఎందుకంటే అది సబ్జెక్ట్ రూపంలో రావచ్చు, లేదా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రావచ్చు ఫ్రెండ్స్. అందువల్ల ద్రవ్యం అంటే ఒక దేశ సరిహద్దులోనూ వెలుపల సర్వజనామోదం పొందిన ఒక వినిమయ సాధనం, విలువ నిధి.
ఆర్థిక లావాదేవీలను నిర్వహించే సాధనాన్ని ద్రవ్యంగా పేర్కొనవచ్చు. ఈ విధంగా ద్రవ్యం యొక్క విధులు ఇందాక తెలుసుకున్నాం. మరి విలువల కొలమానం అంటే ద్రవ్యం వస్తు సేవల కొలమానంగా పనిచేస్తుంది. బరువును గ్రాముల్లో, దూరాన్ని మీటర్లలో కొలిచినట్లే వస్తు సేవల విలువలను ద్రవ్య రూపంలో కొలవవచ్చు. వస్తు సేవల విలువలు ద్రవ్య రూపంలో తెలియడంలో వినియోగదారులు, ఉత్పత్తిదారులు తమకు ఎక్కువ సంతృప్తిగా ఉండే విధానంలో కావలసిన వస్తువులను కొనడానికి వీలవుతుంది. ఈ విధంగా ద్రవ్యం యూనిట్ విలువ స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే అది సంతృప్తికరమైన కొలమానంగా పనిచేస్తుంది. మరి విలువ నిధి అంటే ఏంది? కీన్స్ అభిప్రాయంలో ద్రవ్యం నిర్వహించే విధులలో ఈ విధి అతి ముఖ్యమైనది, అత్యంత ప్రాముఖ్యమైనది. ద్రవ్యం వల్ల మాత్రమే ప్రస్తుత ఆదాయంతో భవిష్యత్తులో వినియోగం సాధ్యపడుతుంది. ఇవన్నీ ద్వితీయ శ్రేణి విధులు ఫ్రెండ్స్. అందువల్ల ద్రవ్యం భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల మధ్య వారధిలాగా పనిచేస్తుంది. వాయిదాల చెల్లింపుల ప్రామాణికం. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో వ్యవహారాలన్నీ అరువు పద్ధతి, అంటే మనకు అవసరం ఉన్నప్పుడు డబ్బు రూపంలో తీసుకొని వాళ్లకు మళ్ళీ తిరిగి మనం బ్యాంకుల నుండి తీసుకొని ద్రవ్య సంస్థల నుంచి రుణాలు పొందడం జరుగుతుంది. అదేవిధంగా వాటిని చెల్లించడం అనేది జరుగుతుంది. బాండ్లు, షేర్లు, డిబెంచర్ల కొనుగోలు, అమ్మకాలు మొదలైనవి సులభతరం అవుతాయి. విలువల బదిలీ. ద్రవ్యం ఉన్న వ్యక్తి దానిని ఏ సమయంలోనైనా, ఏ ప్రవేశంలోనైనా ఎవరికైనా బదిలీ చేయవచ్చు. ద్రవ్యం విలువను బదిలీ చేయడం చాలా తేలిక. అనుషంగిక విధులు అంటే జాతీయ ఆదాయం మణింపు పద్ధతి. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల విలువలను అంచనా వేయవచ్చు. జాతీయ ఆదాయం వివిధ ఉత్పత్తి కారకాల మధ్య బాటకాలు, వేతనాలు, వడ్డీ, లాభాల రూపంలో చెల్లింపులు ద్రవ్యం ద్వారా సాధ్యమవుతుంది. ఉపాంత ప్రయోజనం, ఉత్పాదక సమానీకరణ. వినియోగదారులు తాము కొనుగోలు చేసే వివిధ వస్తువుల నుంచి పొందే ఉపాంత ప్రయోజనాలను ద్రవ్యం ఆధారంగా సమానం చేయడం ద్వారా ప్రయోజనాలను గరిష్టం చేసుకోగలుగుతాడు. అదేవిధంగా ఉత్పత్తిదారు వివిధ ఉత్పత్తి కారకాల ఉపాంత ఉత్పాదకాలను ద్రవ్యం సహాయంతో సమానం చేయడం ద్వారా లాభాలను గరిష్టం చేసుకోగలుగుతాడు. ఈ విధంగా ఉపాంత ప్రయోజనాలు అనేది కూడా లెక్క కట్టడం జరుగుతుంది. పరపతి వ్యవస్థకు మూలం ద్రవ్యత్వం ఆపాదించడం. ద్రవ్యం అనుబంధ భావనలు ఏంటంటే కరెన్సీ, ద్రవ్యత్వం, సమీప ద్రవ్యం. కరెన్సీ అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బ్యాంకులచే ముద్రించబడి ఆర్థిక వ్యవస్థలో చలామణికి వచ్చిన నాణేలు, పేపర్ నోట్లను కరెన్సీ అంటారు. ద్రవ్యంలో కరెన్సీ ఒక భాగం మాత్రమే. కరెన్సీతో పాటు డిమాండ్, టైము, డిపాజిట్లు మొదలైనవి కూడా ద్రవ్యం కిందకు వస్తాయి. ద్రవ్యానికి ద్రవత్వం ఉంది. ద్రవత్వం అంటే వెంటనే కొనుగోలు చేసే శక్తి. ఒక వస్తువును విలువ తగ్గకుండా సులభంగా తక్కువ కాల వ్యవధిలో ద్రవ్యంగా మార్చగల గుణాన్ని ద్రవత్వం అంటాం. అందువల్ల ద్రవ్యాన్ని పరిపూర్ణ ద్రవత్వం గల ఆస్తి అంటారు. సమీప ద్రవ్యం అంటే వివిధ రకాలైన ఆస్తుల ద్రవ్యత్వం వివిధ రకాలుగా ఉంటుంది. టైం డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ పొదుపు పత్రాలు, కంపెనీ స్టాక్స్, షేర్లు, ట్రెజరీ బిల్లులు మొదలైనవి ద్రవ్యానికి చాలా దగ్గర ప్రత్యామ్నాయాలు. వీటి ద్రవ్యత్వం ద్రవత్వానికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇలా ద్రవత్వంలో ద్రవ్యానికి దగ్గరలో ఉన్న వాటిని సమీప ద్రవ్యం అంటారు. మరి ద్రవ్యం రకాలంటే పూర్తి ప్రమాణం నాణాలు. వీటి యొక్క లోహపు విలువ అనేది అంతర్గత విలువ సమానంగా ఉంటుంది. మన దేశంలో ఒకప్పుడు పూర్తి ప్రమాణం గల వెండి నాణేలు చలామణిలో ఉండేవి. తక్కువ ప్రమాణం నాణేలు, ఈ నాణేల ముఖ విలువ వీటి అంతర్గత విలువ కంటే తక్కువగా ఉంటుంది. చిల్లర ద్రవ్యం చిన్న చిన్న లావాదేవీలకు ఉపయోగించే వీలుగా ప్రమాణ ద్రవ్య యూనిట్లు విభజించి చిల్లర ద్రవ్యాన్ని ప్రభుత్వం జారీ చేసింది. ఉదాహరణ, ఉపయోగంలో వీలుగా ఉండేందుకు 25 పైసలు, 50 పైసల నాణేలు జారీ చేయడం అనేది జరిగింది. కాగితపు ద్రవ్యం వివిధ విలువలను సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర బ్యాంకు కానీ జారీ చేసే కరెన్సీ నోట్లు కాగిత ద్రవ్యం అని చెప్పవచ్చు. 1000 రూపాయలు, 500, 100, 50, 20, 10 ఇలా నోట్లని కేంద్ర ప్రభుత్వం ముద్రిస్తుంది. పరపతి ద్రవ్యం వాణిజ్య బ్యాంకులలోని డిమాండ్ డిపాజిట్లు మొదలైన వాటిని చెక్కులు, డ్రాఫ్ట్ ద్వారా లావాదేవీలు జరపవచ్చు. అదేవిధంగా ఆధునిక సమాజంలో ఇంచుమించు అన్ని వ్యవహారాలు వీటితో పరిష్కరించడం సాధ్యం. వీటినే పరపతి ద్రవ్యంగా చెప్పవచ్చు. ద్రవ్య సరఫరా కొలమానాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 కొలమానాలను ద్రవ్య సరఫరా కొలమానాలుగా నిర్వహించింది. సిపిఎం ప్రజల వద్దనున్న కరెన్సీ ప్లస్ వాణిజ్య సహకార బ్యాంకుల వద్ద ఉన్న డిమాండ్ డిపాజిట్లు
ప్లస్ ఆర్బీఐ వద్ద ఉన్న డిపాజిట్లు. M=M1 ప్లస్ వాణిజ్య సహకార బ్యాంకుల వద్ద ఉన్న టైం డిపాజిట్లు. M3 అంటే M1 ప్లస్ పోస్ట్ ఆఫీస్లోని పొదుపు ఖాతాలలోని డిపాజిట్లు. M4 అంటే M1 ప్లస్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంకులో ఉన్న మొత్తం డిపాజిట్లు జాతీయ పొదుపు పత్రాలు మినహా. వివిధ రుణ వ్యవస్థలు ఒక దేశం యొక్క ద్రవ్య వ్యవస్థలో ముఖ్యమైన భాగంగా ఉంటూ ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ప్రజలు తమ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తారు, అంటే జమ చేస్తారు. వీటికి బ్యాంకు వడ్డీ చెల్లిస్తుంది. ప్రజలు అవసరమైనప్పుడు డబ్బును బ్యాంకు నుండి తిరిగి తీసుకుంటారు. డిమాండ్ చేసినప్పుడు బ్యాంకు ఖాతాల నుండి డబ్బును వాపసు తీసుకునే సౌలభ్యం ఉండడం వలన ఈ డిపాజిట్లను డిమాండ్ డిపాజిట్లు అంటారు. నగదు బదిలీ చెక్కుల రూపంలో లేదా వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కూడా చెల్లింపులు జరుగుతుంది. చెల్లింపులు జరపడంలో డిమాండ్ డిపాజిట్లను అధికంగా వినియోగించడం వలన ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఇవి కరెన్సీ నగదుకు ప్రతిరూపంగా ఉన్నాయి. బ్యాంకులో నగదు లేకపోతే నగదు కానీ చెక్కు ద్వారా కానీ చెల్లింపులు జరగవు. ఈ మొత్తం వ్యవస్థను ప్రభుత్వ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ గారు ఉన్నారు. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందో కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఆర్బీఐ అనేది 1935లో ఏర్పడడం జరిగింది. దాన్ని 1949లో జాతీయం చేయడం జరిగింది. ప్రభుత్వం కరెన్సీ నోట్లను నాణాలను చాలినంత మొత్తంలో సరఫరా చేస్తూ వాటిని సరియైన స్థితిలో ఉండేటట్లు జాగ్రత్త తీసుకుంటుంది. బ్యాంకుల ద్వారా రుణాలు, ప్రజల దగ్గర నుంచి సేకరించిన డిపాజిట్ల ద్వారా జమ చేసిన నగదులలో కొద్ది భాగాన్ని తమ దగ్గర ఉంచుకొని తమ డబ్బును తిరిగి తీసుకునే ఖాతాదారులకు నగదును ఈ భాగాలను